అందరికీ నమస్కారం సార్. ఈ వీడియోలో మనకు తెలిసిన బౌండెడ్ ల్యాండ్ యొక్క విస్తీర్ణాన్ని ఆన్‌లైన్‌లో యాప్ ఉపయోగించి ఏ విధంగా అప్రాక్సిమేట్‌లీ ల్యాండ్ విస్తీర్ణాన్ని క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకుందాం. ఇందుకొరకు నేను గ్రూప్‌లో షేర్ చేసినటువంటి యాప్ లింక్ మీద క్లిక్ చేసి యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఏరియా క్యాలిక్యులేటర్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. ఆ యాప్ కొన్ని యాడ్స్ కలిగి ఉంటుంది. యాడ్స్ పై టాప్‌లో ఏరియా క్యాలిక్యులేటర్ ఫర్ డాష్ డాష్ ఉండి కంటిన్యూ టు యాప్ ఉంది. దాని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తాం. బై డిఫాల్ట్ మనం ఉన్న లొకేషన్ తోటి ఒక గూగుల్ మ్యాప్ ఓపెన్ అవుతుంది. ఇది మనకు ఈ మోడ్లో మనకు ఏడ ఉన్నా మనకు అర్థం కావట్లేదు. ఇక్కడ మ్యాప్ టైప్ మీద క్లిక్ చేస్తే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ మనకు వస్తాయి. దాంట్లో శాటిలైట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు నార్మల్ వ్యూలో మనకు కనిపిస్తుంది. నేను ఉన్నటువంటి ఏరియా ఇది. నేను క్యాలిక్యులేట్ చేయవలసిన ఏరియా ఎక్కడున్నా సరే మనము ఆ లొకేషన్కి వెళ్ళి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నేను ఉన్నటువంటి ప్లేస్ పక్కనే ఒక ప్రైమరీ స్కూల్ ఉంది. ఆ ప్రైమరీ స్కూల్ యొక్క బౌండరీస్ నాకు డైలీ చూస్తున్నా కాబట్టి నాకు అర్థమై ఉంటాయి. అందుకొరకు నేను ఆ ఏరియాని క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఇది ఒక స్కూల్ సార్. దీని ఏరియా క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఇది ఏ విధంగా చేస్తున్నా చూడండి. ఇక్కడ ఫస్ట్ ఒక ఎడ్జ్ పాయింట్ తీసుకోవాలి. ఏదైనా ఒక ఎడ్జ్ పాయింట్ మనకు ఐడెంటిటీ ఉన్నట్టు ఎడ్జ్ పాయింట్ తీసుకోవాలి. నాకు అవుట్ సైడ్ ఇక్కడ ఎడ్జ్ పాయింట్ నాకు తెలుసు. ఇక్కడ కాదు, కొంచెం సైడ్కి ఉన్నది. మళ్ళీ ఎక్కడైనా సెట్ చేస్తే దాని మీద క్లిక్ చేస్తే రెడ్ మార్క్లో మారుతుంది ఆ పాయింట్. మారిన తర్వాత మనం స్క్రీన్ని మూవ్ చేస్తే మనకు ఆ యొక్క పాయింట్ని మనం మార్చుకోవచ్చు. ఇక్కడికి ఈ యొక్క ఎడ్జ్ పాయింట్ ఇక్కడ ఉందనుకో మార్చేసిన. మళ్ళీ స్క్రీన్ మీద టచ్ చేసినా ఆ పాయింట్ మీద క్లిక్ చేసినా కూడా మనకు బ్లూ కలర్ మారుతుంది. అంటే ఆ పాయింట్ ఫిక్స్ అయింది అనిపోయింది, మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ బౌండరీ పాయింట్ ఇక్కడ స్ట్రైట్ ఇక్కడ ఇక్కడ ఉన్నదని తెలుసు. కొంచెం బయటకు వెళ్ళింది. మళ్ళీ ఆ పాయింట్ మీద క్లిక్ చేసినా సెట్ చేసుకున్నాం. ఓకే, సెట్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ పాయింట్ స్ట్రేట్గా నాకు ఇక్కడ వరకు ఉన్నదని నాకు తెలుసు. అక్కడ వరకు సెట్ చేసిన. ఇంకేమైనా మార్పులు చేర్పులు బయటకు వెళ్ళింది కదా లోపలికి. సెట్ చేశాను. నెక్స్ట్ పాయింట్ ఎక్కడ వరకు ఉందని నాకు తెలుసు. ఇక్కడ వరకు ఉన్నది స్ట్రేట్గా. ఇది కూడా ఎగ్జాక్ట్లీ పాయింట్ అనుకున్న పాయింట్ సెట్ చేశాను. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఓకే అయిపోయిన తర్వాత సెట్ చేశాను. కానీ ఓకే సెట్ చేసిన, కానీ స్కూల్ ఇక్కడ దాకా ఉంది. ఇంకో పాయింట్ బయట ఇక్కడ వరకు అంత చేసిన. ఇది ఈ నుంచి ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్ట్రైట్గా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ బయట క్లిక్ చేసిన, ఈ పాయింట్ సెట్ అయింది. ఈ కార్నర్ ఎడ్జ్లో కూడా ఇటు సైడ్ కూడా కొంచెం ట్రయాంగిల్ షేప్ ఉంది కదా, అక్కడ కావాలా. బయట క్లిక్ చేసిన, ఈ పాయింట్ మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నా. రైట్, ఇక్కడ ఎడ్జ్ వరకు ఉన్నది. ఓకే, ఇది మనకు స్కూల్ యొక్క విస్తీర్ణము. ఓకే, స్కూల్ యొక్క విస్తీర్ణం. కానీ ఇక్కడ థర్డ్ పాయింట్ కొంచెం బయటకు వెళ్ళింది. సెట్ చేసుకుంటున్నా. ఇక్కడ దాకా ఉంది అనుకుంటా. ఓకే, ఇక్కడ వరకు ఉంది. ఇట్లా ఉన్నది. ఇది విస్తీర్ణం. స్కూల్ యొక్క బౌండరీస్ ఇవి. ఇక్కడ మనకు టాప్లో డిస్టెన్స్ అని ఉంది, తర్వాత ఏరియా ఉంది. డిస్టెన్స్ అంటే చుట్టుకొలత, పెరిమీటర్ అంటాం కదా సార్. అది 121 మీటర్ స్క్వేర్లో ఉంది, మీటర్లోనే ఉంది. ఏరియా యొక్క ఏంటంటే 1022.081 మీటర్ స్క్వేర్లో ఉంది. జనరల్గా మనం మీటర్ స్క్వేర్లో జనరల్ కొలవము తెలంగాణలో. దాని మీద క్లిక్ చేస్తే మనకు యూనిట్స్, ఏ యూనిట్స్ ఎలా కావాలి, నాకు స్క్వేర్ యార్డ్స్లో కావాలనుకుంటున్నా. ఓకే చేసి
చూడండి ఇక్కడ స్క్వేర్ యార్డ్స్ అంటే 1222.339 స్క్వేర్ యార్డ్స్ ఉంది. స్క్వేర్ యార్డ్స్ ఉంది అంటే దాదాపుగా 10 గుంటలు ఉంది. మరి ఎకరాలలో కావాలన్నా కూడా ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఎకరాస్ అని ఉంది. ఎకరాస్ మీద క్లిక్ చేస్తే అప్రాక్సిమేట్లీ 25.3 అంటే ఎంత? పావు ఎకరం. ఎకరం అంటే 100 పాయింట్లు తీసుకోండి. 250 అంటే 1/4. 1/4 అంటే మనకు పావు ఎకరం కదండి. పావు ఎకరం ఉన్నది. ఈ విధంగా మనము ఏరియా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మనం జనరల్గా ఇక్కడ బయటకి ఒక పాయింట్ అనుకోకుండా ప్రెస్ అయింది. దాన్ని డిలీట్ చేయాలంటే దాని మీద క్లిక్ చేసి రెడ్ మార్క్ అంతా డిలీట్ అంటే ఇక్కడ రిమూవ్ ఉంది. రిమూవ్ బటన్ క్లిక్ చేసి డిలీట్ అయిపోతుంది. ఓకే, అంటే ఇక్కడ ఏరియా చూడండి, ఏరియా స్క్వేర్ యార్డ్స్. వైడ్ స్క్వేర్ అంటే స్క్వేర్ యార్డ్స్, మనం గజాలు అంటాం కదా అది. ఈ విధంగా మనము కావాల్సిన ఏరియాని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇదనే కాదు, నేను పక్కన ఉన్న విలేజ్ ఎక్కడైనా కొలుచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని మొత్తాన్ని కూడా డిలీట్ చేస్తున్నా. అంటే క్లియర్ ఎట్లా చేస్తామంటే ఇక్కడ క్లియర్ ఏడుంది, క్లీన్ మొత్తం వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేయాలి, వేరే ప్లేస్ ఉన్నటువంటి ఏరియాని కొలవాలా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఏరియా ఉంది అంతే, పక్కన ఇంకొక వేరే ఏమైనా స్కూల్ ఉందో చూద్దాం, మనకు తెలిసిన ఏరియా ఉందో చూద్దాం. ఎక్కడైనా సరే వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మంచిగా ఉంది కదా, ఏదో బిల్డింగ్ ఇది ఒకటి, ఈ బిల్డింగ్ ఏరియాను ఇస్తేనే ఏదైనా ఫైండ్ అవుట్ చేయాలా. వెరీ సింపుల్. ఇక్కడ క్లిక్ చేసినాం. అంటే ఇది కాదు, ఇక్కడ సైడ్ ఇదేమో పై టాప్, బాటమ్ కదా ఇమేజ్, ఇది అవుట్ సైడ్ అండి. ఓన్లీ నేను బిల్డింగ్ వరకు కన్సిడర్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇదొక ఎడ్జ్ చూడండి ఒకసారి, ఇదొక ఎడ్జ్ రెడ్ మార్క్ తీసుకొచ్చాను, స్క్రీన్ జరిగిపోతుంది. ఎడ్జ్ అయిపోయింది. తర్వాత ఇదొక ఎడ్జ్ అయిపోయింది. తర్వాత ఇదొక ఎడ్జ్ అయిపోయింది. చూడండి సార్, ఈ బిల్డింగ్ మనకు సెలెక్ట్ అయిన ఏరియా వరకు ఎంత విస్తీర్ణం ఉందో దాదాపుగా 3,100 అంటే 3/4 ఎకరం, అంటే 30 గుంటల విస్తీర్ణంలో ఈ బిల్డింగ్ ఉంది. ఈ విధంగా మనం కావాల్సిన ఏ ఏరియానైనా కూడా మనకు బౌండరీస్ తెలుసుంటే మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ విధంగా మీ యొక్క స్కూల్ విస్తీర్ణాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఈ డేస్లో ఎంటర్ చేసుకోవచ్చు. లేదా ఎగ్జాక్ట్ వాల్యూ కావాలంటే ఒక సర్వేని తీసుకొచ్చేసి విస్తీర్ణాన్ని కొలుచుకొని అప్పుడైనా ఎంటర్ చేయవచ్చు. ధన్యవాదములు. ఓకే, ఈ వీడియో ఎందుకంటే కొందరు అడిగారు కాబట్టి వీడియో చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్.